హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అంటే, మీ నుంచి చెప్పకుండా ఈ పర్సన్ దాచిపెడుతూ మీతో మంచిగా ఉంటూ మీకు చూపించకుండా చెప్పకుండా వాళ్ళ మనసులో అసలు ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ అమ్మాయిలు, అబ్బాయిలు, మేల్, ఫీమేల్, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం అయితే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది మీరు గుర్తు చేసుకోండి. వాళ్ళ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోవడం వల్ల సో వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు నాకు కనెక్ట్ అవుతాయి కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు. సో ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, మా హస్బెండ్ గురించా, లేకపోతే మా వైఫ్ గురించా ఈ రీడింగ్, లేకపోతే మేము ఇష్టపడే పర్సన్ గురించా అని. సో మీ మైండ్లో ఎవరున్నారు, మీ మనసులో ఎవరో ఒక పర్సన్ని అయితే ఊహించుకొని ఈ రీడింగ్ చూడండి. అది మీ హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా సరే, లేకపోతే మీ క్రష్ అయినా సరే. సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో బట్ వాళ్ళ నేమ్ తలుచుకొని రీడింగ్ చూడడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. మీకు ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకు తీసుకోండి. రెసొనేట్ అవ్వని పాయింట్స్ ఫోర్స్ఫుల్గా ఇది నాకేనేమో అన్నట్టుగా మిమ్మల్ని మీరు దీంట్లో అడ్జస్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే, ఈ రీడింగ్ మొత్తం మీకు రెజొనేట్ అయిందా, దట్స్ ఓకే. ఒకవేళ మీకు రెజొనేట్ అవ్వలేదా, ఇది మీకు కాదు, మీకు సంబంధించిన మెసేజ్ కాదు అనుకోండి. ఓకే, కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు చెప్పాను కదా. అండ్ ఈ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి రెజొనేట్ అవుతాయి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. అండ్ పర్సనల్గా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. రీయూనియన్ అవుతుందా లేదా, ఈ పర్సన్ మీకోసం మారతారా లేదా, ఫ్యూచర్లో మీ ఇద్దరికి మ్యారేజ్ జరుగుతుందా లేదా, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, అసలు వాళ్ళకి ఇష్టం ఉండి దూరం పెడుతున్నారా సిచ్యువేషన్స్ వల్ల, లేకపోతే వాళ్ళకే వద్దనిపించి ఇట్లా దూరం పెడుతున్నారా. సో ఇక్కడ పర్సనల్ రీడింగ్ అంటే రీడింగ్ దేర్ మైండ్ అండి. వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకుంటే మీరు ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. వాళ్ళకి రీయూనియన్ చేసుకోవాలని ఉందా లేదా, లేకపోతే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారా వాళ్ళ లైఫ్లో, మీరు ఇంకా స్టిల్ వెయిట్ చేయడం వేస్టా. ఇట్లా మీకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కలెక్టివ్ రీడింగ్ కాబట్టి కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు కనెక్ట్ అవుతుంది. సో పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఏంటంటే టోటల్గా మీకు సంబంధించిన మీ పర్సన్ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి ఎందుకు వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు మీతో అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మీ జాబ్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, ఇలా మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనుకున్నా సరే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్గా ఛార్జబుల్ ఉంటాయండి. ఫ్రీగా అని మాత్రం ఎవ్వరూ అడగండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ నుంచి ఎలాంటి ఫీలింగ్స్ దాచిపెడుతున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి.
You and I were too young. I remember every detail of that day. I know I was a distraction from your pain. We both know I am not the one for you. I left when I saw you with someone. I will wait for a sign from you. I am grateful for the spiritual lesson. I am not available. It's time for me to heal. Just being near you is intoxicating. I want more. I want to be more than friends. ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే మీకు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా ఉండాలి, మీతో ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ రిలేషన్షిప్ కావాలి అనేది అయితే మీ పర్సన్ మనసులో అయితే ఉంది. మేబీ మీరు ఫ్రెండ్ జోన్లో ఉంచారా వాళ్ళని? సో ఇక్కడ సో ఒక్కొక్కటి క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. ఎందుకు అంటున్నారు యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ పర్సన్స్. సో వీళ్ళు ఏంటంటే పాస్ట్లో మీరు ఈ పర్సన్ మధ్య రిలేషన్షిప్ గ్రోత్ కావాలి అంటే స్ట్రక్ చేసేసారు. ఈ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ చేసేసారు మిమ్మల్ని. ఈ పర్సన్ స్ట్రక్ చేసేసారు. ఈ రిలేషన్షిప్ గ్రో అవ్వనివ్వకుండా ఈ పర్సన్ ఏంటంటే తన రూల్స్ ప్రకారం తను ఏం చెప్తే చాలా డామినేటింగ్ ఉంటారు ఈ పర్సన్. తను ఎలా కావాలి అని కోరుకుంటే అలా జరగాలి అనుకున్నారు. కానీ అది అలా జరగకపోయేసరికి ఈ పర్సన్కి ఏం చెయ్యాలో అర్థం కాక ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్ పాజ్ తీసుకున్నారు, స్ట్రక్ చేసేసారు. ఏం చేయాలో అర్థం కాక మేబీ ఈ పర్సన్కి మీరు రివర్స్ అవుతారని కానీ ఇట్లా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మేబీ ఈ పర్సన్ విషయంలో మీరు రివర్స్ అయ్యి ఉండొచ్చు. మీరు రివర్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ పర్సన్కి మీరు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి యాంటీగా అవుతారు, వాళ్ళకి రివర్స్ అవుతారని చెప్పి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో మన ఇద్దరికి సెట్ అవ్వదు, నీకు నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది, నేను ఓన్గా డెసిషన్ తీసుకోలేను, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ పైన తోసేయడం కానీ. మనం ఈ రిలేషన్షిప్ ముందు కంటిన్యూ చేయాలి అంటే, డెఫినెట్గా గ్రో చెయ్యాలి అంటే అది అయ్యే పని కాదు అని ఈ పర్సన్ మీతో బిహేవ్ చేశారు, మీతో చెప్పారు పాస్ట్లో కూడా. మన ఓన్ డెసిషన్స్ తీసుకునే దానికి అంత పెద్దవాళ్ళం కాదు, మనిద్దరం ఇంకా చిన్నవాళ్ళమే అని అన్నారు. ఈ మెసేజెస్లో ఎవరికి ఏ మెసేజ్ కనెక్ట్ అయితే ఆ మెసేజ్ మాత్రమే తీసుకోండి. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. నాకు తెలిసి మీకు ఈ పర్సన్కి మధ్య చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇది 9 ఆఫ్ పెంటికల్స్ స్టేజ్కి రాలేదు. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్ అంటే హార్డ్ వర్క్ రిప్రజెంట్ చేస్తుంది. 8 ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా హార్డ్ వర్క్, చాలా ఎఫర్ట్స్ పెట్టి, అంటే మీకు ఈ పర్సన్కి మధ్య చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా ఈ రిలేషన్ ఎందుకో ఈ పర్సన్కి అంత బాగా అనిపించలేదు అని ఇక్కడ నాకు అనిపిస్తుంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఈ రిలేషన్షిప్ అయితే ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే
ఇంకా ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. ఇదేంటంటే అంత ఫ్రూట్‌ఫుల్‌గా అయితే ఇది ముందుకు వెళ్ళట్లేదు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఈ రిలేషన్‌షిప్ అయితే ముందుకు వెళ్ళట్లేదని ఇక్కడ వాళ్ళకనిపిస్తుంది. ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే. అంటే మీరు ఈ పర్సన్‌కి మధ్య స్టెబిలిటీ కోసం ఇద్దరు గొడవ పడింది కానీ, లేకపోతే మ్యారేజ్ విషయంలో మీ ఇద్దరు స్ట్రగుల్ అయింది కానీ, మీ ఇద్దరు మధ్య పడిన స్ట్రగుల్, మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పడిన స్ట్రగుల్స్ ఇవన్నీ ఇంకా ఈ పర్సన్‌కి గుర్తున్నాయి. సో, కాబట్టి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. సో, ఈ సిట్యుయేషన్ చేంజ్ అవుతుంది అని మీ పర్సన్‌కి అనిపించట్లేదు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఇట్లా డిస్టర్బెన్సే, ఎప్పుడూ ఇలాంటి గొడవలే కంటిన్యూ అవుతాయి. ఈ సిట్యుయేషన్‌లో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా పెద్ద మార్పేమీ రాదు. మీ ఇద్దరి మధ్య ఆ అండర్‌స్టాండింగ్ అనేది రాకపోవచ్చు అనేది మీ పర్సన్ ఫీలింగ్. పాస్ట్‌లో ఏదైతే అండర్‌స్టాండింగ్ ఉండిందో మీ ఇద్దరి మధ్య, అది మళ్ళీ తిరిగి రాకపోవచ్చు అనేది మీ పర్సన్ ఫీలింగ్. అందుకే మేబీ మీ నుంచి కొంతవరకు దూరంగా ఉంటున్నారు ఈ పర్సన్. అండ్ వాళ్ళ లైఫ్ పైన వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. సో, పాస్ట్‌లో ఏదైతే స్ట్రగుల్స్ పడ్డారో, పాస్ట్‌లో ఆహ్, ఏదైతే స్ట్రగుల్ పడ్డారో, మీరు ఈ పర్సన్ పరిచయం అవ్వకముందు మీరు ఏదైతే స్ట్రగుల్ పడ్డారో, ఏదైతే లోన్లీనెస్ ఫీల్ అయ్యారో, ఏ ప్రేమ అయితే కావాలి అనుకున్నారో, ఆ ప్రేమ ఈ పర్సన్ వచ్చిన తర్వాతే మీకు దొరికింది. ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీరు మీ పాస్ట్‌లో ఉన్న ప్రేమ కానీ, మీ పాస్ట్‌లో మీకు ఇంకేదైనా రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఆ పెయిన్ నుంచి మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి, ఇంకొకరితో సెపరేషన్ అయిపోయి ఉండొచ్చు. డివోర్స్ తీసుకున్న సిట్యుయేషన్ కూడా ఉండుండొచ్చు. ఏదైతే ప్రేమ కోరుకున్నారో, ఎలాంటి ప్రేమ అయితే మీరు కోరుకున్నారో, అలాంటి ప్రేమ ఈ పర్సన్ మీకిచ్చారు. డిస్ట్రాక్షన్, కానీ వీళ్ళు ప్రేమ మీకు ఇచ్చినట్టే ఇచ్చి, మిమ్మల్ని డైవర్ట్ చేసినట్టే చేసి, మీకు ఆశలు కలిగించారు. మీరు పెయిన్‌లో ఉన్నప్పుడు. మీకు హోప్స్ అనేది ఇచ్చారు ఈ పర్సన్. లైఫ్‌లో మళ్ళీ నన్ను కూడా ఒక పర్సన్ అంటూ ఇష్టపడతారు. ఇంకా నన్నెవ్వరూ ఇష్టపడరు, నన్నెవ్వరూ ప్రేమించరు, నేనింతే ఇలాగే అలోన్‌గా ఉండాలి అనుకున్న సిట్యుయేషన్‌లో, అనుకున్న సందర్భంలో దేవుడు మీకు ఒక వరంలాగా ఈ పర్సన్‌ని పంపించారు. మీకు మళ్ళీ ఏదైతే ప్రేమ దక్కాల్సింది ఉందో, ఏదైతే ప్రేమ దక్కాలి అనుకుంటున్నారో, ఆ ప్రేమ ఈ పర్సన్ నుంచి మీకు దొరికింది. వి బోత్ నో ఐ యామ్ నాట్ ద వన్ ఫర్ యూ. మనిద్దరికీ తెలుసు ఒకరికొకరం సెట్ అవ్వమని. చూడండి మెజిషియన్ కార్డ్. వి బోత్ నో ఐ యామ్ నాట్ ద వన్ ఫర్ యూ. మీ ఇద్దరికీ తెలుసంట ఇక్కడ. ఎంత ట్రై చేసినా, ఎంత ఈ రిలేషన్షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టినా సరే, మీ ఇద్దరికీ సెట్ కాదు అని మీకు తెలుసు, ఆ పర్సన్‌కి తెలుసు. మనిద్దరికీ తెలుసు. ఎప్పుడు మనం ఎంత కష్టపడి ఈ రిలేషన్షిప్‌ని గ్రో చెయ్యాలి అనుకున్నా, అది అవ్వని పని అని మనిద్దరికీ తెలుసు. పేజ్ ఆఫ్ వాండ్స్ ఎంత ట్రై చేసినా కూడా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా, ఎంత స్ట్రగుల్ చేసినా కూడా, ఎంత సెట్ చేయడానికి ట్రై చేసినా కూడా, నీకు నాకు కరెక్ట్ కాదు అన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ ప్రయత్నం మాత్రం చేయకుండా ఉండలేను.
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఏంటో అర్థం కావట్లేదు. అది ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. మేబీ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అండ్ క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. అండ్ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా ఉండుండొచ్చు. ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చాలా చిన్న అయ్యుండొచ్చు. మీ ఇద్దరికీ తెలుసు ఆల్రెడీ. మీ ఇద్దరికీ కరెక్ట్ కాదని, మీ ఇద్దరికీ సెట్ అవ్వదని, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వేస్ట్ అని. కానీ ఈ పర్సన్ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టడం మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలనే అనుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలుసు, తనకి తెలుసు. తను కూడా అదే ఫీల్ అవుతున్నారు ఇన్నర్‌గా. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్‌వన్. సో, ఇక్కడ 4 ఆఫ్ స్వర్డ్స్. మిమ్మల్ని వేరే ఎవరితోనో మాట్లాడుతూ కానీ, మీరు ఇంకెవరితోనో మాట్లాడుతూ కనిపించి కానీ, ఈ పర్సన్ చూసారు. అందుకే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో మీ విషయంలో ట్రాప్ అయిపోయారు, మోసపోయారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్‌వన్. అది మేబీ ఈ పర్సన్ మీకు చెప్పకపోయి ఉండొచ్చు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వకపోవడానికి కూడా రీజన్ అదే. 4 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మీతో ఆర్గ్యూ చేసినా కూడా, ఫైట్ చేసినా కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు లేదు నేను అట్లా ఏం కాదు, నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకు, నువ్వే కావాలని ఇంకా మీ ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి అని చెప్పేసి ఈ పర్సన్ సైలెంట్‌గా ఊరుకుంటున్నారు. ఆ పర్సన్ అంతటా ఆ పర్సనే బాధ ఫీల్ అవుతూ ఇక్కడ మీ దగ్గరకొచ్చి చెప్పట్లేదు. మీ మీద ఏదైతే ఆశలు, ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఈ పర్సన్ పెట్టుకున్నారో, అది మిమ్మల్ని వేరే వాళ్ళతో చూడడంతో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నిటినీ పక్కన పెట్టేశారు. అది. మిమ్మల్ని వేరే వాళ్ళతో చూడడంతో ఈ పర్సన్ ఏమీ చేయలేక, ఏమీ చూడలేక బాధపడుతూ, మనసు విరిగిపోయి, మనసు ముక్కలైపోయి చూడండి హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మిమ్మల్ని ఇంకొక పర్సన్‌తో చూడడంతో. మూన్. అప్పటినుంచే ఈ పర్సన్ మీ మీద అనుమానాలనేవి స్టార్ట్ అయ్యాయి. మీ మీద నమ్మకం అనేది కోల్పోయారు ఈ పర్సన్. ఇది అందరికీ రెసొనేట్ అవ్వచ్చండి, అవ్వకపోవచ్చు కూడా. ఏ ఏ కార్డ్ ఎవరికి మ్యాచ్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫ్రమ్ యూ. సో మీకోసం మీరు అప్రోచ్ అవుతారని చెప్పి ఈ పర్సన్ మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. 3 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీతో పాటు ఫ్యూచర్‌లో కూడా కలిసి ఉండాలని ఉంది. అండ్ ప్యాషన్‌తో కలిసి ఉండాలని ఉంది. ఇక్కడ నాకు తెలిసి కప్స్ కార్డ్ అయితే కనిపించలేదు. 3 ఆఫ్ వాండ్స్ అంటే ప్యాషన్ కాబట్టి మీతో ఫిజికల్‌గా కలిసి ఉండాలని ఉంది. రొమాంటికల్‌గా కలిసి ఉండాలని ఉంది. కానీ ఈ పర్సన్‌కి మీ మీద అంత లవ్ అయితే లేదు. కానీ మీ నుంచి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు, మీరు ఎలా అప్రోచ్ అవుతారు అనేది ఈ పర్సన్, అంటే మీరు ఎలా మాట్లాడతారు అనేది కూడా ఈ పర్సన్ చూడాలి అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ విషయంలో. ఇప్పుడు వస్తే ఏం మాట్లాడుతుందో, ఏం సంజాయిషి ఇస్తారో అని చెప్పేసి ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. మీరే రావాలి అని చెప్పి కూడా ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. ఇక్కడ నాకు మంచి పాఠం నేర్చుకున్నాను.
నిన్ను నమ్మి కానీ, నిన్ను ప్రేమించి కానీ, నేను మంచి పాఠం నేర్చుకున్నాను అంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. స్పిరిచువల్ లెసన్ నేర్చుకున్నాను. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు, ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, ఎవరితో అతి ప్రేమగా ఉండకూడదు, అందరికీ అంత చనువు ఇవ్వకూడదు, ఎవరితో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి, ఎంతవరకు ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. టవర్ కార్డ్. వీళ్ళు మీకు చెప్పలేనంత ప్రేమ ఇస్తే, బట్ మీరు మాత్రం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా లేరు. ఈ పర్సన్తో మీకు బ్రేకప్ చేసుకున్నారు. చెప్పాను కదా, మీరు వేరే వాళ్ళతో ఎవరితోనూ చూసారు ఈ పర్సన్. అందుకే నాకు తెలిసి మీకు ఈ పర్సన్కి మధ్య సెపరేషన్ అనేది వచ్చింది. టవర్ కార్డు మోస్ట్లీ అందరికీ అది రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రెజొనేట్ అయిన వాళ్ళకి ఈ మెసేజ్ బాగా కనెక్ట్ అవుతుంది. నిన్ను నమ్మి బ్లైండ్గా నిన్ను ప్రేమించినందుకు నాకు మంచి గుణపాఠం వచ్చింది అంటున్నారు. చివరికి నేను ఇంత బాధపడాల్సి వస్తుంది, నేను ఇంత హర్ట్ అవ్వాల్సి వస్తుంది, ఈ బ్రేకప్ అనేది నేను తీసుకోలేకపోతున్నాను అంటున్నారు. ఐఎమ్ నాట్ అవైలబుల్. అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? బికాజ్ ఈ పర్సన్ వర్క్ బిజీలో ఉంటున్నారు. ఓకే, పాస్ట్లో ఉన్నట్టుగా మీతో ప్రేమగా ఉండలేకపోతున్నారు, తను అవైలబుల్గా ఉండలేకపోతున్నారు. వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నారు, డైవర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. అవసరం లేని పనులు కూడా వీళ్ళ లైఫ్లో వీళ్ళు చేసుకుంటున్నారు. బికాజ్ ఈ రిలేషన్షిప్లో వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వీళ్ళ చేసిన దానికి ప్రతిఫలం ఏమీ రావట్లేదు. ఎంత ఎఫర్ట్స్ పెట్టాను, ఎంత ప్రేమ చూపించాను, అంతా వేస్ట్ అయిపోయింది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎంత ప్రేమ చూపించారు. 10 ఆఫ్ కప్స్. ఐఎమ్ నాట్ అవైలబుల్. తను ఇప్పుడు అవైలబుల్గా ఉండరంట. వీళ్ళు ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళ ఫోకస్ మొత్తం జస్ట్ వర్క్ మీదే పెడుతున్నారు, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనే పెడుతున్నారు. ఒకవేళ తను లేకుండా మీరు హ్యాపీగా ఉండగలిగితే, హ్యాపీగా ఉంటాను అనుకుంటే, మీకు మీ హ్యాపీనెస్ తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారు. బికాజ్ ఇక్కడ ఏంటంటే, మీరు ఇంకొకరితో ఈ పర్సన్ క్లోజ్గా మాట్లాడుతూ ఈ పర్సన్కి కనిపించారు. అది ఈ పర్సన్ డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి అడగలేరు, అంత ధైర్యం చేయలేరు. కాబట్టి వీళ్ళ దారి మార్చుకున్నారు. అండ్ వీళ్ళు డైవర్ట్ అవుదాం అనుకుంటున్నారు, కొత్త జాబ్ ఏదైనా చూసుకోవాలనుకుంటున్నారు, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ ఇంకా గ్రో అవ్వదు అని కూడా అనుకుంటున్నారు. తను లేకుండా మీరు హ్యాపీగా కంప్లీషన్గా సంతోషంగా ఉంటాను అంటే ఉండమంటున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ లవ్. చూడండి, మూన్ ఎనర్జీస్. ఈ పర్సన్ చాలా చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, హీల్ అవ్వాలి అనుకుంటున్నారు, అవ్వలేకపోతున్నారు. చూడండి, ఎంత హీల్ అవ్వాలి అనుకున్నా సరే ఈ పర్సన్కి మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు.
మీతో ఉన్న మెమరీస్ అనేది గుర్తొస్తున్నాయి. ఒక పక్కన దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. అండ్ మూన్ ఎనర్జీస్ అంటే చాలా బాధపడుతున్నారు. డే అండ్ నైట్ వీళ్ళు మీకోసం బాధపడుతున్నారు. హీల్ అవ్వాలి, ఈ పెయిన్ నుంచి బయటికి రావాలి, ఈ సఫరింగ్ నుంచి బయటికి రావాలి. ఇంకా మీరు తనని కావాలి అనుకుంటున్నారన్న అనే భ్రమల నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ అవుతున్నారా? అది అవ్వట్లేదు. ఇంకొక సైడ్ మళ్ళీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఈ పర్సన్. సో సిచ్యువేషన్స్ని వీళ్ళు కరెక్ట్గా చూడలేకపోతున్నారు. నెగిటివిటీ అనేది ఈ పర్సన్ మైండ్లో ఉండిపోతుంది. హీల్ అవ్వాలి అనుకున్న అవ్వలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఇంకా ఇంకా డీప్గా బాధపడుతున్నారు. జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్. సో మీ దగ్గర ఉంటే ఈ పర్సన్ ఇంకా ఇంకా బాధపడాల్సి వస్తుంది, ఇంకా ఇంకా హర్ట్ అవ్వాల్సి వస్తుంది, ఇంకా ఇంకా ఈ పర్సన్ పెయిన్ భరించాల్సి వస్తుంది అని ఫీల్ అవుతున్నారు. ఇంకా తను భరించలేరు. 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఆ పర్సన్ ఎంత మిమ్మల్ని ఇష్టపడుతున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో అది తిరిగి మీ నుంచి ఈ పర్సన్కి దక్కట్లేదు అనేది ఈ పర్సన్ ఫీలింగ్. మీ దగ్గర ఉంటే ఇంకా వీళ్ళు సంతోషమే లేకుండా మళ్ళీ మళ్ళీ బాధపడాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ హర్ట్ అవ్వాల్సి వస్తుందని ఫీల్ అవుతున్నారు. ఏదో ఈ పర్సన్ని కన్ఫ్యూజ్ చేస్తారు, మీ మాటలతో మాయ చేస్తారు, మళ్ళీ తిరిగి ఈ పర్సన్ని బాధపెట్టి మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ పర్సన్ మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం, మళ్ళీ మీరు బాధ పెట్టడం, మళ్ళీ ఆ బాధతో మళ్ళీ ఈ పర్సన్ బ్యాక్ అవ్వడం. మీ వల్ల వాళ్ళకి బాధ తప్ప ఇంకేమీ లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. మీరు ఇక్కడ అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి. పర్సనల్గా ఎవరు తీసుకోకండి. నాకు ఇక్కడ కార్డ్స్ ఏం చెప్తున్నాయి నేను అదే చెప్తున్నాను. ఎవరు పర్సనల్గా మాత్రం తీసుకోకండి. ఒకవేళ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. 2 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ లైఫ్లో కూడా ఇంకెవరైనా పర్సన్ ఉండొచ్చు, లేకపోతే మీ లైఫ్లో అయినా ఇంకెవరైనా పర్సన్ రావడం వల్ల మీరు ఈ పర్సన్ని కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఈ పర్సన్ హర్ట్ అయ్యి ఉండొచ్చు. ప్రతిసారి మీ ఇద్దరి మధ్య ఇలాంటి సిచ్యువేషన్సే రిపీట్ అవ్వడం, దానివల్ల వాళ్ళు బాధపడాల్సి రావడం. వాళ్ళేంటండి బాధపడుతుంది, ఇక్కడ మేము బాధపడుతున్నాం కదా అని మీరు అడగొచ్చు. మేబీ వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళకి సపోర్ట్గా నేను మాట్లాడట్లేదు, మీకు సపోర్ట్గా నేను మాట్లాడట్లేదు. ఇక్కడ కార్డ్స్ ఏమొచ్చినాయి నేను అది మాత్రమే చెప్తున్నాను. పర్సనల్గా మీ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలీదు, మీ ప్రాబ్లం ఏంటో తెలీదు, మీకు మీ పర్సన్కి మధ్య ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన కార్డ్స్ కాంబినేషన్ని బట్టి నేను చెప్పాను. ఇది కార్డ్ రీడింగ్ కాబట్టి. పర్సనల్గా ఎవరి లైఫ్ ఏంటో నాకు తెలియదు కదా. యూనివర్స్, మా వ్యూవర్స్కి ఈ పర్సన్ విషయంలో మీరిచ్చే గైడెన్స్ ఏంటి? స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీరు ఇదే
మీ కంఫర్ట్‌లో ఉంటూ మీ పర్సన్ రావాలి అనుకుంటే డెఫినెట్‌గా వీళ్ళు రారు. మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి వచ్చి మీరేదన్నా ప్రయత్నం చేస్తే తప్ప మీ రిలేషన్‌షిప్‌లో ఒక చేంజ్ అయితే రాదు అని చెప్తున్నారు. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మొమెంట్. సో మీ ఎనర్జీస్ అనేది మీరు గెయిన్ చేసుకోండి. ఎవరి కోసమో మీ ఎనర్జీస్ అనేది వేస్ట్ చేసుకోకండి. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. అదృష్టం మీ వైపు ఉంది. ఓకే. ఒకవేళ ఈ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళిపోతారా, వెళ్ళిపోనియండి. అదృష్టం మీ వైపు ఉంది. కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. సో మీరు ఏ కన్క్లూజన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ కన్క్లూజన్స్ రాబోతున్నాయి. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. మీకు మీ పర్సన్కి మధ్య ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో చూద్దాము, క్లారిఫై చేద్దాం. సర్చ్ ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. మీ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక విధంగా మీతో కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. తను ఎంత కనెక్ట్ అవ్వాలి అని ట్రై చేసినా మేబీ మీరు అవైలబుల్గా ఉండట్లేదేమో. స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. సో ఈ పర్సన్ మీకు తెలియకుండా మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు. త్రూ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకెవరి ద్వారా అయినా అవ్వచ్చు. మిమ్మల్ని వెతుకుతున్నారు కూడా ఈ పర్సన్. వెతుకుతున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు. వేరే వేరే ఫేక్ అకౌంట్స్ నుంచి అయినా ట్రై చేయొచ్చు. త్రూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయినా ట్రై చేయొచ్చు. ఫ్రెష్ స్టార్ట్. ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మై బే. మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అది అవుతుందా లేదా అనేది దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇమాజినేషన్. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. సో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారంట. లైక్ మీరు తన దగ్గర ఉన్నారు, తన పక్కన ఉన్నారు, మీ ఇద్దరు మంచిగా అలోన్గా టైం స్పెండ్ చేస్తున్నారు అన్నట్టుగా డ్రీమ్ చేసుకుంటున్నారంట. వైబ్రేషన్. దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. సో మీకు ఈ పర్సన్కి మధ్య తెలియని వైబ్రేషన్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్, బాండింగ్ అది ఉంటూనే ఉంటుందంట. టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. ఈ పర్సన్ ఎప్పుడూ ఇలా అనుకోలేదంట. ఇట్లా మీ ఇద్దరి మధ్య ఎండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి, ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి అని వీళ్ళు ఎప్పుడూ అనుకోలేదంట. తన లైఫ్కే ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అంట. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.